నమస్కారం. టీవీ7 ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. గణేష్ నవరాత్రుల సందర్భంగా టీవీ7 అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం గణేష్ మండపాలు జాగ్రత్తలు కార్యక్రమానికి స్వాగతం. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. వాడవాడలా సందడి నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజిస్తున్నారు. మనం చేసే పనులకు ఎలాంటి విఘ్నాలు ఎదురవ్వకుండా నిర్విఘ్నంగా సాగాలని వినాయకుణ్ణి కోరుకుంటాం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గణేష్ మండప నిర్వాహకుల ఉదాసీనత, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల సామాన్య ప్రజల దైనందిన కార్యక్రమాలకు, పర్యావరణానికి విఘ్నాలు ఏర్పడుతున్నాయి. వాటిని మండప నిర్వాహకులకు, అధికారులకు తెలియజేసేందుకు టీవీ7 నడుం బిగించింది. మండప నిర్వాహకులు పాటించాల్సిన నియమాలు ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. పోలీసు అధికారులు మండప నిర్వాహకులకు ఎలాంటి అంశాల ప్రాతిపదికన అనుమతి ఇవ్వాలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ అమలు కావటం లేదు. గణేష్ మండప నిర్వాహకులకు పోలీసు నిర్వర్తించాల్సిన విధుల గురించి టీవీ7 అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. గణేష్ మండప నిర్వాహకులు ఉదయం మొదలు రాత్రి వరకు డీజేల సౌండ్తో హోరెత్తిస్తున్నారు. భక్తి పాటలు వినిపిస్తున్నారు. సరే, పరిమితికి మించి ఎక్కువ సౌండ్ పెట్టడం వల్ల సామాన్య ప్రజలు, రోడ్లపై వ్యాపారాలు నిర్వహించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే అనుమతి ఉంది. కానీ దీన్ని నిర్వాహకులు పాటించిన దాఖలాలు తక్కువ. ముఖ్యంగా పాఠశాలలకు సమీపంలో నెలకొల్పే గణేష్ మండపాల వద్ద విద్యార్థుల చదువు కొనసాగే అవకాశమే లేదు. ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలు సరిగ్గా వినిపించక విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో ట్రాఫిక్ రణఘోష శబ్దాలకు ఇది అదనం. ఎక్కువ హెడ్స్ గల శబ్దాలు చెవులకు హాని చేస్తాయని ఈఎన్టీ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సంబంధిత మండప నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు తొంగలో తొక్కి పెద్ద పెద్ద మండపాలను రోడ్ల మధ్య కూడలిలో ఏర్పాటు చేసి ప్రజలను అనేక అసౌకర్యాలకు గురి చేస్తున్నారు. మంచి ప్రదేశాలను ఎంచుకొని ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మండపాల వద్ద అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్కెస్ట్రా అనేటి విధమైన కార్యక్రమాలు. దానివల్ల కొందరు వయోవృద్ధులకి శబ్ద కాలుష్యం వల్ల వాళ్ళకి గుండెపోటు లాంటివి అనేక ఇతర కారణాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సరే, ఎలాంటి కల్చర్ యాక్టివిటీస్ అయినా సరే ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో సౌండ్ పొల్యూషన్ ఎక్కువ కాకుండా ఒక నియమ నిబద్ధతలో పాటించి ప్రజల్ని అందుబాటులో ఉంచేటట్టు చూసుకోవాలి. సో మనకు ఈ స్పీకర్స్, ఈ లౌడ్ స్పీకర్స్ మనకు కంటిన్యూస్గా రాత్రి వేళలో కూడా లేట్ నైట్ వరకు కూడా మనకు ఎక్కువ సౌండ్ పాటలు లేదంటే రకరకాల మ్యూజిక్ పెట్టడం ద్వారా చిన్నపిల్లల్లో స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళు ఉండే డైలీ యాక్టివిటీస్ డిస్టర్బ్ అవుతాయి. సరే, ఆడుకునే టైంలో, ప్లే టైంలో వాళ్ళు ప్లే చేసినప్పటికీ వాళ్ళకి రెస్ట్ టైంలో కూడా ఇది కంటిన్యూ అవ్వడం వల్ల డైలీ యాక్టివిటీ డిస్టర్బ్ అవ్వడం వల్ల నార్మల్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. అధిక సౌండ్ వల్ల చిన్నపిల్లలు కొంచెం ఎగ్జైట్మెంట్కు లోనయ్యి కొంచెం స్ట్రెస్, ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సరౌండింగ్స్ ఇప్పుడు ఏదైతే మైక్ అవన్నీ ఉన్నాయో నార్మల్ అంటే లిమిటెడ్ వాల్యూమ్తో ఆ చుట్టుపక్కల మాత్రమే వినిపించే విధంగా దాన్ని ఆర్గనైజ్ చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్గా అదే పనిగా వింటూ ఉంటుంటే కొంతవరకు డిస్టర్బెన్స్ ఉండొచ్చు వినికిడి సమస్య మీద. కానీ మీడియం సౌండ్, మీడియం దాంతో పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ దేనికైనా ఒక లిమిటెడ్ టైం పీరియడ్లో మాత్రమే ప్లే చేయడం ద్వారా మనం ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. మరోవైపు కొందరు మండప నిర్వాహకులు అనధికారికంగా విద్యుత్తును వాడుతున్నారు. రోడ్డు పక్కనున్న కరెంటు స్తంభాలకు వైర్లను తగిలిస్తున్నారు. ఇవి ప్రమాదకరంగా వేలాడుతూ రోడ్డుపై వెళ్లే వారికి ఇబ్బందులను కలిగిస్తాయి. ఇలాంటి వాటి విషయాల్లో నిర్వాహకులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత విద్యుత్ అధికారులపై ఉంది. మండప నిర్వాహకుల ఉదాసీనత వల్ల
గతంలో కొన్ని నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఇలాంటి ఘటనలు వారి కుటుంబీకులకు తీవ్ర మనోవేదనను మిగులుస్తుంది. అసలే వర్షాకాలం. వర్షాలు పడ్డప్పుడు ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా వ్యక్తులు షాక్కు గురై మరణించే అవకాశం ఉంది. మండప నిర్వాహకులు కరెంట్ షార్ట్ సర్క్యూట్ కాకుండా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మండపాల వద్ద కానీ ఇతర ప్రాంతాలలో కానీ ఈ విద్యుత్ పరంగా ఉన్న ఏవైతే ఉన్నాయో ప్రజలు మండప నిర్వాహకులు వాటిని అడ్డగోలుగా ఒక కరెక్ట్ స్తంభం పోల్పై నుంచి కాకుండా డైరెక్ట్ వైర్ల ద్వారా తీసుకుంటున్నారు. దానివల్ల చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. ముఖ్యంగా విద్యుద్ఘాతం వంటివి జరుగుతాయి. ఆ మధ్యలో వైరు తగిలియడం వల్ల అవి గాలికి తెగిపోయి వెళ్తున్న వాహనదారులపైన కానీ పక్కన్న ప్రజల మీద కానీ పిల్లల మీద కానీ ఇలాంటి మండపం అన్నప్పుడు పిల్లలు పెద్దలు ఉంటారు చుట్టుపక్కల, వాళ్ళ మీద పడి విద్యుద్ఘాతానికి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పెద్దలు వాటి నివారణకు మండప నిర్వాహకులు వాటిని తొలగించేసి ఒక క్రమమైన పద్ధతిలో పోల్ దగ్గర నుంచే తీసుకోవాలి. దీనివల్ల పండగని ఒక మంచి వాతావరణంలో మనము సెలబ్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వినాయకుని చేతిలో ఉండే లడ్డూకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. నిమజ్జనానికి ముందు లడ్డూ వేలం వేస్తారు. లడ్డూను దక్కించుకోవడానికి ఎంతోమంది పోటీ పడతారు. ఇంతవరకు బాగానే ఉన్నా నిర్వాహకులు విగ్రహం చేతిలో ఉండే లడ్డూకు కనీస రక్షణ చర్యలు తీసుకున్నారో లేదో తెలుసుకోవాలి. మరోవైపు నిర్వాహకులు పంపిణీ చేసే ప్రసాదం నాణ్యతను భక్తులు గమనించాలి. ఏమాత్రం శుభ్రత లేకున్నా దాన్ని తీసుకోకపోవడం ఉత్తమం అని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాంటి పదార్థాలను సేవిస్తే అనారోగ్యానికి గురవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గణేష్ చతుర్థి సందర్భంగా చాలామంది ఈ ఫెస్టివల్ని చాలా ప్రత్యేకంగా చూస్తారు. సో ఇది మనం 9 రోజులు సెలబ్రేట్ చేస్తారు కాబట్టి దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ గణేష్ లడ్డు అన్నది చాలా ప్రత్యేకత ఉంటుంది. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే పిల్లలు తర్వాత పెద్దలు ఈ లడ్డు కోసం చాలామంది వేలం పాట పాడటం కానీ దానికి ప్రత్యేకమైన ఇది ఇస్తుంటారు. సో అందువల్ల అది మనం చాలామంది దాన్ని 9 రోజులు దాన్ని విగ్రహం లో ఉంచి తర్వాత 9వ రోజు దాన్ని తీసుకోవటం జరుగుతుంటుంది. సో దీనివల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆ లడ్డూని ఎవరైతే పిల్లలు కానీ పెద్దలు కానీ తీసుకోవటం వల్ల ఎలాంటి అనారోగ్యం జరగకూడదు. కాబట్టి సో దాన్ని ఏ రకంగా మనం తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలన్నది మనం చూద్దాము. ముఖ్యంగా ఏంటంటే ఈ లడ్డూలు చాలా అనేక రకాలు ఉంటాయి. సో మనం తయారు చేసే విధానం దగ్గర నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం 9 రోజులు నిల్వ ఉంచుతాం కాబట్టి ముఖ్యంగా దాన్ని దుమ్ము ధూళి ఇలాంటి నుంచి కాపాడటం, తర్వాత దానికి ఎలాంటి బూజు కానీ ఇలాంటివి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవటం, తర్వాత దాన్ని నీట్గా కవర్ చేయటం లాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత దాన్ని తయారు చేసేటప్పుడు కూడా ముఖ్యంగా ఏంటంటే కొన్ని లడ్డులు ఎక్కువ రోజులు ఉండవు. సో అందువల్ల దాంట్లో మనం రవ్వ లడ్డు కానీ తీసుకుంటే కనుక అది మనం ఒక 10 రోజుల వరకు దాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఎందుకంటే అది కొంచెం గట్టిగా మాయిశ్చర్ ఉండదు కాబట్టి. అదే బూందీ లడ్డు అలాంటివి అయితే 4-5 రోజుల తర్వాత పాడయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటివి తీసుకోకుండా రవ్వను తర్వాత ముఖ్యంగా దాంట్లో డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా వేయటం వల్ల కొన్ని పోషక పదార్థాలు కూడా దాంట్లో ముఖ్యంగా దొరుకుతాయి. సో అందువల్ల ఈ లడ్డూలు తయారు చేసే దగ్గర నుంచి వాటిని 9 రోజులు నిల్వ చేసే వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా దాన్ని శుభ్రంగా ఒక గ్లాస్ కంటైనర్ కానీ లేకపోతే కవర్తో కానీ కవర్ చేసి పెట్టడం, తర్వాత దాన్ని ఎక్కువగా ఎవరు ముట్టుకోకుండా, తర్వాత దుమ్ము ధూళి తర్వాత పసుపు కుంకుమలు ఇలాంటివి హారతి పట్టేటప్పుడు ఈ పొగ ఇలాంటివి తగలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక అది మనం తీసుకున్నా కూడా దానివల్ల మనకి ఎలాంటి హాని జరగకుండా, అంటే కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ అలాంటివి అవ్వకుండా ఉంటుంది. సో అందువల్ల ఏ విగ్రహాల దగ్గర తయారు చేసేవాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనకి ఆ లడ్డు తీసుకున్న వాళ్ళు కూడా సంతోషంగాను తర్వాత దాని యొక్క విలువ వాళ్ళు ఆనందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి సో దాన్ని ముఖ్యంగా మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత
ఆ లడ్డు తయారు చేసేటప్పుడు కూడా శుభ్రమైన చేతులు, తర్వాత వాటిని శుభ్రమైన గిన్నెలు వాటిల్లో తీసుకోవటం, తర్వాత నెయ్యి అలాంటివి మంచి ప్యూర్ గీ కానీ తర్వాత ఇలాంటివి వాడటం, తర్వాత ఎక్కువ షుగరు తర్వాత అలాంటివి వాడటం వల్ల దాన్ని ఎలాంటి ఇన్సెక్ట్స్ అలాంటివి పట్టకుండా దాన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం దాన్ని పోషక పదార్థాలు కాపాడినట్లు, తర్వాత ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఫుడ్ పాయిజనింగ్ అవ్వకుండా తీసుకుంటాం వల్ల చాలా వరకు మనకి మేలు జరుగుతుంది. సామాన్య ప్రజలు ఎదుర్కొనే మరిన్ని విఘ్నాల గురించి తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.